హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు థర్స్డే. మీరు నా థర్స్డే ఫుల్ డే బ్లాగ్ అయితే చూస్తారు. ఈ రోజంతా చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి కాబట్టి. చెప్పాను కదా, లాస్ట్ 2 days నుంచి ఫోన్ కాస్త ప్రాబ్లం ఇస్తుంది. ఇప్పుడు కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గానే ఉంది. బట్ 2 days బాగా అది ఆలోచిస్తూ బోల్డ్ అంత హెడేక్. ఈరోజు కూడా అలానే ఉంది. చలికి నాకు కొంచెం అనిపిస్తూ ఉంటుంది హెడ్ బాత్ చేసినప్పుడు. వాటి స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఏమో తెలియదు కానీ 2 days అయితే కంప్లీట్గా పోయినట్టే అనిపించింది. అండ్ చాలా పనులు ఉన్నాయి. నిన్న బ్లాగ్లో మీకు చెప్పాను కదా, పాప కోసం ఇవాళ స్నాక్స్ చేయాలి, పప్పులు పోసాను, ఇడ్లీ దోశకి గ్రైండర్ వేయాలి. సో ఆఫ్టర్నూన్ నుంచి గ్రైండర్ వేసుకుని ఏదన్నా స్నాక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయాలనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. డిసైడ్ అయితే చేసుకుంటాను. ఇప్పటికైతే వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోయారు. లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంక ఇప్పుడు రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, అవైతే అన్నీ మీతో షేర్ చేస్తాను. ఈ రోజంతా నా డే ఎంత ప్రొడక్టివ్గా ఉండబోతుందో, మార్నింగ్ నుంచి నైట్ వరకు. అని బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఆరేయాలి. ఈ 2 days చెప్పాను కదా, బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్గా ఉండి ఏ పని చేయాలనిపించక బట్టలు కూడా మడతేయలేదు. సో బట్టలని ఫుల్ పైలప్ అయి ఉన్నాయి అక్కడ. అవి కూడా మడతేయాలి, వాటి ప్లేస్లో పెట్టాలి. ఐరన్ చేసిన బట్టలు వచ్చాయి, అవి సర్దాలి. వాషింగ్ మిషన్లో అయిన బట్టలు ఆరేయాలి. ఇవన్నీ చేసుకొని గ్రైండర్ స్టార్ట్ చేసి సైమల్టేనియస్గా అది అవుతున్నప్పుడే స్నాక్స్ చేద్దామని ప్లాన్. జనరల్గా మా పాపకైతే ఏదైనా ఒక ఐటెం చాలుగా, నాకు మా హస్బెండ్కి సపోజ్ పల్లిపట్టి చేశాను అనుకోండి, ఏదన్నా హాట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కొంచెం చక్రాలు లాంటివి తినాలనిపిస్తుంది. సో 2 ఈరోజే చేస్తానా, టైం సరిపోద్దో లేదో తెలియదు. సరిపోతే 2 చేసేస్తాను. నేను అనుకుంటే ఎంతసేపు లేండి, చకచక్క చేసేస్తాను. బట్ అనుకోవడమే లేట్. ఏదో డిసైడ్ అవ్వలేదు కాబట్టి కొంచెం డౌట్గా ఉంది. బట్ ఏం చేసినా కంపల్సరీ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఈరోజు డే చాలా ప్రొడక్టివ్గా ఉండబోతుంది. సో ఈ ప్రొడక్టివ్ వ్లాగ్ చూస్తే మీకు కూడా బోల్డ్ అంత మోటివేషన్ వచ్చి, మీకు కూడా అన్ని ఇంట్లో చేసుకోవాలని, ఇంట్లో పనులు ఎంత ఈజీగా ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అనే విషయం కూడా అర్థమవుతుంది. సో బ్లాగ్ అయితే చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. మాకు చలి మాత్రం అదిరిపోతుంది. 2-3 hours సన్ అయితే వస్తుంది కానీ సన్లో వేడి ఉండట్లేదు. దానివల్ల ఫుల్ చలి, స్కిన్ అంతా పగిలిపోవడం అలా రకరకాలుగా ఉంది. సో అది పరిస్థితి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూసేయండి. కంపల్సరీ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరిన్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో అది ముందుగా అయితే గుమ్మం తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, ఇది నెక్స్ట్ స్నానం చేశాకే ముగ్గు పెడతాను. అలానే ముగ్గు పెడుతున్నాను. ఈరోజు స్నాక్లో మీ పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే గోధుమ పిండి బెల్లం గవ్వలైతే చూపిస్తాను. క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంక ఈరోజు లంచ్ బాక్స్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను మేము ఉండేది నార్త్లో కాబట్టి నార్త్ సైడ్ వాళ్ళందరికీ ఎంతో ఫేవరెట్ అయిన ఒక దాల్ చూపిస్తాను మీకు. మీరు దీన్ని దాల్ అనండి, కర్రీ అనండి. వీళ్ళైతే మాత్రం లౌకి చెన్నైకి దాల్ అని ఫుల్ ఫిదా అయిపోతారు దీనికోసం. సో ఆ రెసిపీ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కప్లో నేను చూశారు కదా, శనగపప్పు అయితే తీసుకున్నాను, పచ్చిశనగపప్పు. వాటిని కొంతసేపు నానపెట్టుకోండి, ఒక 1/2 hour అలా నానపెట్టుకున్న తర్వాత ఆ శనగపప్పుకి సరిపడా మన సొరకాయ అయితే కట్ చేసుకొని ఆ 2 ప్రెషర్ కుక్ చేసేసుకోండి. పప్పు ఉడికేలాగే మనం పప్పు ఎలా బాయిల్ చేసుకుంటాం అలా, కాకపోతే నార్మల్ టమాటో దాల్లో అన్నీ ఒకేసారి వేసి కుక్ చేసేస్తాం కదా, అలా కాకుండా దీనికి తడక సపరేట్ పెట్టుకోవాలి. సో ఆ బాయిల్ అయిపోయేలోపు నేనైతే ప్యాన్ పెట్టేసి ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసాను. మీరు పప్పులు ఏం వేయకండి, మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. బాగా దంచిన గార్లిక్ అయితే వేసుకొని గార్లిక్ని బాగా ఫ్రై చేసుకోండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్, గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమ్ మన దాల్ తడక చేస్తాం కదా జీరా రైస్లోకి, అలానే తడక అంతా. తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు, ఉప్పు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన టమాటో అయితే వేసి బాగా మగ్గించుకోండి. ఎప్పుడన్నా మీరు ఇవన్నీ పప్పులో వేసి ఉడకపెట్టేసి తడక పెట్టిన దానికి, ఇలా సపరేట్గా పెట్టిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయాల్సిందే. నేను చెప్పాను కదా,
ఇక్కడ వాళ్ళందరికీ లౌకి చెన్నైకి దాల్ అనగానే జీరా రైస్తో, నార్మల్ రైస్తో, రోటీతో అసలు ఎంత ఇష్టంగా తింటారో. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనకి దాల్ టేస్ట్ కన్నా కర్రీ టేస్ట్ ఎక్కువ వస్తుంది. మనం దోసకాయ శనగపప్పు అలా వండుకుంటాం కదా, అలాంటి టేస్ట్ వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత కొంచెం ధనియా పౌడరు, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని టొమాటోస్ బాగా మగ్గిపోయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న లౌకి అండ్ చనా దాల్ ఇది ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకొని ఆ మిక్స్ని బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ అయితే పోసి చక్కగా ఒక బాయిల్ వచ్చే వరకు మరగనివ్వండి. తర్వాత ఇంకా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవడమే. ఎంతో ఎమ్మీగా మైల్డ్ టేస్ట్తో సూపర్ ప్రోటీన్ ఫుడ్ అయితే నేను చెప్తాను. సో తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే మా వారి లంచ్ బాక్స్. ఈరోజు డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టాను. సో అది అలా అయిపోయిన తర్వాత పొద్దున పూజ చేసుకోవడానికి కుదరలేదు. సో వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఇక్కడైతే నేను నా పూజ చేసేసుకుంటున్నాను. చక్కగా పూలైతే పెట్టేసి, ఇప్పుడు వింటర్ కదా, అసలు ఫ్లవర్స్ పెట్టినట్టే ఉంటున్నాయి. వన్ డే అయిపోయినా సరే, అయినా నిర్మాల్యం తీయాలి కాబట్టి నెక్స్ట్ డే తీస్తున్నాను. తీసిన తర్వాత వాటిని ఏం చేస్తున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంక ఇక్కడైతే దీపారాధన చేసేసుకొని, ఈరోజు గురువారం కదా, సాయి సచ్చరిత్ర అయితే పారాయణ చేసుకుంటున్నాను. ఇలా అయితే మా దేవుడు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నారో. చక్కగా నమస్కారం చేసేసుకోండి గబగబా. బాబా మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఆ పని అయిపోయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి, నిన్న రాగి జావా పపాయ అదైతే తినేసి ఇంకా వాషింగ్ మిషన్ ఆన్ చేశానని చెప్పాను కదా ఇందాక మీకు ఇంట్రోలో, బట్టలు అయితే ఆరపెట్టేయడానికి వచ్చేసాను. ఈ రోజంతా అసలు విసుగు విరామం లేని పనులు అంటారు చూసారా, అలా విరామం లేని ఇల్లాలి పనులు, విసుగు విరామం లేని పనులు, ఒకదాని తర్వాత రోజంతా ఏదో ఒక పని వస్తూ ఉంటే దాన్ని మనం ఎలా మేనేజ్ చేయాలి స్ట్రెస్ఫుల్గా తీసుకోకుండా అనేది ఈ వీడియోలో అయితే నేను మీతో క్లియర్గా షేర్ చేశాను. చూసి బోల్డ్ అంత మోటివేషన్ అయితే తెచ్చేసుకోండి. నాకు బాగా బద్ధకంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అబ్బా చెయ్యాలా అన్నట్టు, కానీ ఎలాగోలా మేనేజ్ చేసేస్తూ ఉంటాను. నేనైతే చేసుకోవాలి, మనం చేసుకోకపోతే ఎలా చెప్పండి. ఇవన్నీ ఒక్కరోజు ఏదన్నా ఒకరోజు బాగాలేకుండానో, నిన్నటి బట్టలు ఆరలేదనో వాషింగ్ మిషన్ ఆపేసినా సరే నెక్స్ట్ డేకి చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. అలానే నేను నిన్న చెప్పాను కదా 2 days అలా పెట్టేశానని, ఆ బట్టలన్నీ మడతేసేసరికి బాబోయ్, ఏ రోజు పని ఆ రోజు చేసుకుంటే ఎంత ఈజీగా ఉంటుందో, మనం దాన్ని పైలప్ చేసేసి పెట్టామంటే అంతే కష్టంగా ఉంటుంది, మనకే స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. కాస్త ఓపిక చేసుకొని ఒక స్కెడ్యూల్ మెయింటైన్ చేసుకుంటూ ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదని నా ఫీలింగ్. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన ఛానల్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. సో అలా అక్కడ అయిపోయింది. ఇంకా మళ్ళీ చిన్న బాల్కనీలోకి వచ్చాను. మనకు ఒక్క చోట కాదు కదా, స్టాండ్ మీద వేయాలి, ఆ బాల్కనీలో వేయాలి, ఇంకా చిన్నవి కొన్ని కర్చీఫ్స్, బనియన్స్, ఇన్నర్ వేర్ అలాంటివన్నీ ఈ బాల్కనీలో అయితే వేయడానికి వచ్చాను. ఇది చాలా చిన్న బాల్కనీ కదా, కిడ్స్ బెడ్రూమ్, ఇక్కడ అంతకన్నా వేయలేం కూడా. చీరలు, బెడ్షీట్స్ అలాంటివి అయితే అసలు ఆరేయలేము. ఇక్కడ చిన్నవి మా పాప బట్టలకి అలా యూస్ చేస్తూ ఉంటాను. అలా అయితే ఆరబెట్టేయడం అయిపోయింది. ఇంకైతే లోపలికి వచ్చేసి తర్వాత పని చూసుకోవాలి. ఇంకా తర్వాత పని ఏముంటుంది చెప్పండి, ఈ బెడ్రూమ్లోంచి వెళ్ళి ఆ బకెట్ అయితే అక్కడ పడేసి ఇంక ఇవైతే ఎలా అయినా మడతపెట్టి సర్దేయాలని డిసైడ్ అయిపోయాను. కానీ ఇది ఆరేసిన వెంటనే కాదు, మా పాప వచ్చేసింది. అప్పటికి మా పాప వచ్చిన తర్వాత ఈ పని అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇప్పటి నుంచి అసలు రెస్ట్ లేదనే చెప్పాలి. 2 o'clock నుంచి అరౌండ్ నాకు 6:30 అలా అయింది. పని అంతా అయ్యేసరికి బోల్డ్ అంత బ్యాక్ పెయిన్ వచ్చేసింది. బాబోయ్, ఈ బట్టలు ఎందుకు ఇన్ని అనవసరంగా పెట్టుకున్నాను నేను, ఏ రోజు ఆ రోజు ఫోల్డ్ చేస్తే ఈ గొడవంతా ఉండేది కాదు కదా అనిపించింది. కానీ తప్పదు కదా, మనకు కూడా అప్పుడప్పుడు అబ్బా వీ నీడ్ ఏ బ్రేక్ అనిపిస్తుంది కదా. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో చెప్పండి. అనిపించకపోయినా కంపల్సరీ ఒక్కరోజైతే బ్రేక్ తీసుకోండి. అప్పుడే మీరు ఫుల్గా రీఛార్జ్ అయ్యి నెక్స్ట్ డే చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తారు. అలా కాకుండా అలా నీరసంగా ఏదో చేస్తూ వెళ్ళామా అన్నట్టు చేస్తూ ఉంటే
కొన్ని రోజులకి మీకే చిరాకు వచ్చేస్తుంది మనం చేసే పని మీద. మనకెప్పుడు అది ఆఫీస్ అయినా, ఇల్లు అయినా, హోమ్ మేకింగ్ అయినా ఏదైనా సరే మనం చేసే పని మీద మనకి చిరాకు రాకూడదు అనేది నా అభిప్రాయం. దాని మీద ఇష్టాన్ని మనం ఎంత బాగా మెయింటైన్ చేయగలిగితే మనం అంత బాగా చేయగలుగుతాం. హోమ్ మేకింగ్ అనేది నాకు ఇష్టం. ఇంటిని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం, మంచి మంచి వంటలు చేసుకోవడం, వాటిని పెట్టి మా వాళ్ళు బాగున్నాయి అంటే హ్యాపీనెస్ ఫీల్ అవ్వడం, ఇలాంటివన్నీ నాకు ఇష్టమైన థింగ్స్. కాబట్టి వాటిని నేను కొంచెం కష్టమైనా సరే చేస్తూ ఉంటాను. అలానే కొంతమంది కొన్ని కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, అలా మేము ఈ ఇంట్రెస్ట్లో డిమోటివేట్ అవ్వకుండా చక్కగా ఆ ఇంట్రెస్ట్ని అలానే మెయింటైన్ చేస్తూ చక్కగా మీకు నచ్చిందైతే చేయండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూడొచ్చు. నేను జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లేదు. ఒక్కసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి. మంచి మంచి ఆర్గనైజింగ్ అండ్ మోటివేషనల్ వీడియోస్ అయితే ఉన్నాయి. అవన్నీ ఒకసారి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసి అవి సర్దేశాను. తర్వాత ఆయన బట్టలు కూడా వచ్చాయని చెప్పాను కదా, అవి కూడా సర్దాలి. ఇంక ఇక్కడికి వచ్చి మా హస్బెండ్ అయితే సర్దేస్తున్నాను. ఎక్కువ ఆయనవి తనవే ఉంటాయి కదా, నావి అక్కడే కాబట్టి నార్మల్ బట్టలతో పాటు సర్దేశాను. ఇంక ఇది చూసారా, ఇదైతే మా హస్బెండ్ ఇన్నర్ వేర్ ఆర్గనైజర్. నాకు ఒకటి, మా హస్బెండ్కి ఒకటి, పాపకు ఒకటి, ముగ్గురికి 3 ఉంటాయి. ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ఇందులో బనియన్స్, ఇన్నర్ వేర్ అండ్ వాళ్ళ కర్చీఫ్స్ కానీ, సాక్స్ కానీ ఇలాంటివి పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నాకన్నా కూడా నేను మా హస్బెండ్కి, పాపకి సాక్స్ ఎక్కువ యూజ్ చేస్తాను. వాళ్ళ సాక్స్లు అవన్నీ ఆర్గనైజ్డ్గా క్లటర్ ఫ్రీగా ఉంటాయి కబోర్డ్లో. సో అది ఇక్కడైతే తన నైట్ వేర్ కూడా పెట్టేస్తున్నాను. అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా, ఫుల్ ప్యాంట్స్, టీషర్ట్స్ అలా. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు అలా కూర్చుందాం అనుకున్నాను. కూర్చుంటే బాగా చెప్పాను కదా, ఆఫ్టర్నూన్ ఈ చలికి మంచి నిద్ర అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్రపోతే కుదరదు, చాలా పని ఉందని ఫస్ట్ అయితే గ్రైండర్ ఆన్ చేయడానికి వచ్చేసాను. ఈ గ్రైండర్ అయితే ఆన్ చేసేసి మన స్నాక్స్ ఆల్రెడీ డిసైడ్ చేశాను, మీకు చెప్పాను కదా గోధుమ పిండితో బెల్లం కావాలి చేస్తున్నానని. ఆ పని అయితే చేసేస్తాను. అది ఎక్కువసేపు పట్టదులేండి, ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోద్ది. చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. సో అది ఇక్కడైతే గ్రైండర్ అంతా సెట్ చేసేసి ఫస్ట్ అయితే ఇడ్లీ కోసం పప్పు వేసేస్తున్నాను. అది అవుతూ ఉండగా మళ్ళీ రవ్వ నానబెట్టాలి. దోశల కోసం అటుకులు వేస్తాను కదా, నేను దోశల పిండిలో అటుకులు నానబెట్టాలి. ఇవన్నీ ఆ పనులు అయితే చేస్తున్నాను. ఫస్ట్ రవ్వ తీసేసి రవ్వ నానబెట్టేసి తర్వాత అటుకులు కూడా నానబెడతాను. నేను మీకు చెప్పాను కదా, నేను ఒక గ్లాస్కి 2.5 గ్లాసెస్ రవ్వ అయితే యూస్ చేస్తాను. ఇడ్లీ రవ్వ. ఇడ్లీ చాలా ఫ్లఫీగా బాగుంటాయి. నేను మీకు మొన్న చూపెట్టాను కదా వీడియోలో కూడా, దానిలో రాగి పిండి కలిపినా సరే అంతే మెత్తగా మృదువుగా దూదుల్లాంటి ఇడ్లీలు అయితే ఎంజాయ్ చేయొచ్చు మనం. ఇంకా దీన్ని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేస్తే అది నానుతూ ఉంటుంది. మన పని మనం చేసుకోవచ్చు ఖాళీగా ఉండకుండా. చలి కూడా బాగా పెరిగింది. ఒక మార్నింగ్ నేను బట్టలు ఆరేసేప్పుడు మీరు చూసారు కదా, ఎండగా ఉంది కదా, ఆ సన్ అరౌండ్ 11 నుంచి 2 వరకు ఉంటుంది. 2 తర్వాత మా పాప వచ్చాక సడన్గా 2:30 నుంచి 3 మధ్యలో టెంపరేచర్ బాగా డ్రాప్ అయిపోయి చలి పెరిగిపోద్ది. మీరు చూస్తే నేను స్వెటర్ కూడా వేసేసుకున్నాను. అది పరిస్థితి. ఇంక ఇక్కడైతే బెల్లం గవ్వల కోసం బెల్లం అయితే తరుగుతున్నాను నేను. తరిగి దాన్ని ఫస్ట్ కరిగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం గవ్వల కోసం పాకం పట్టట్లేదు. పాకం పట్టడానికి కొంతమంది భయపడుతూ ఉంటారు కదా, పాకం సరిగ్గా రాకపోతే గవ్వలు బాగా రావని. సో పాకం పట్టే పని లేకుండా గవ్వలు ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఇక్కడైతే చూపిస్తాను. ముందుగా నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బెల్లం అయితే చక్కగా సరిపోతుంది. 1/2 కప్పు బెల్లాన్ని చక్కగా కరిగించేసుకొని వడకట్టుకోవడమే. ఇప్పుడు నా బెల్లంలో కూడా బాగా నలకలు, ఆ గడ్డి అవన్నీ ఉంటున్నాయిలేండి. మామూలుగా కూడా మనం కరిగించుకొని వేసుకోవాలి, ఇందులో వేసేసి కలుపుతున్నాం కాబట్టి. ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే బాగా వేడి చేసి మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసిన తర్వాత దీన్ని బాగా కలపాలి, మీకు తెలుసు కదా. బాగా కలిపి మీరు ఒక బాల్లో చేశారంటే అది బాల్ ఫామ్ అవుతుందంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్టు. తర్వాత క్రంచీనెస్ కోసం కొంచెం సూజీ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ బెల్లం కరిగించారు కదా, దాన్ని బాగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా వడకట్టుకుంటూ
అందులో అయితే వేసేసుకొని మీరు చక్కగా చపాతీ ముద్దలా కలిపేసుకోండి. బాగా నీట్ చేయాలి. మనం చపాతీ ముద్దని ఎంత బాగా నీట్ చేస్తే అంత మెత్తగా వస్తాయి కదా చపాతీస్. అలానే ఇది కూడా బాగా నీట్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ కోసం పక్కన పెట్టేసేయండి. నేను పైనుంచి కొంచెం గీ అప్లై చేశాను. ఇదిగో ఇలా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ. అలా పెట్టేసి ఇప్పుడు దాన్ని చిన్న చిన్న బాల్స్లా చేసేసుకుంటున్నాను. గవ్వలు చేయాలి కదా. అండ్ ఇంకొక టిప్పు, ఇక్కడ గవ్వల బల్ల కూడా లేకుండా నేనైతే గవ్వలు చేస్తున్నాను. సింపుల్గా ఈ ఫోర్క్ ఉంటే చాలు మన దగ్గర. ఇంతకుముందు కూడా మన దగ్గర ఈ గవ్వల రెసిపీ ఉంది మన ఛానల్లో. కాకపోతే అవి పాకం గవ్వలు. ఇదేమో పాకం లేకుండా జస్ట్ మీకు మైదా గోధుమ పిండి బిస్కెట్స్ తింటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది వీటి టేస్ట్. గవ్వల ఫామ్లో చాలా క్రంచీగా టేస్టీగా బాగుంటాయి. మీ పిల్లలకి బెల్లం గోధుమ పిండి రెండు హెల్దీయే కాబట్టి ఏమీ భయపడకుండా పెట్టచ్చు మీరు. ఇది మైదా కాదు షుగర్ కాదు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చక్కగా మీ పిల్లల బాక్స్లోకి హెల్దీ స్నాక్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ మీకు చేయడానికి హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. అలా ఆయిల్ అయితే ఫ్రై అయిపోతూ ఉంది. ఆయిల్ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు డీప్ ఫ్రైకి వేసే ముందు ఆయిల్ బాగా వేడై ఉండాలి. వేడై ఉన్న తర్వాత మీరు సిమ్లో లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఈ గవ్వలు అందులో డ్రాప్ చేసి చక్కగా నిదానంగా ఫ్రై చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెట్టి వేడి నూనెలో వేసేసారంటే మీకు లోపల కుక్ అవ్వదు, పైన మాత్రం డార్క్ కలర్ వచ్చేస్తుంది. ప్లస్ ఇది మైదా కాదు కదా, గోధుమ పిండి కాబట్టి త్వరగా కలర్ చేంజ్ అయిపోద్ది. కాబట్టి మీరు చక్కగా ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకొని నిదానంగా చక్కగా ఫ్రై చేసుకుంటే ఇలా ఎర్రగా వస్తాయి. ఈ పాకంలో వేస్తే జనరల్గా మెరిసిపోతున్నట్టు ఉంటాయి. బట్ ఇలా కూడా టేస్ట్కి ఏం డిఫరెన్స్ ఉండదు. ప్రతిసారి ఒకేలా చేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేసి పెట్టినట్టు ఉంటుంది. అండ్ మీ పిల్లలు మీ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకు సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. ఇలా రోజంతా బిజీ గజిబిజిగా మీకు ఉంటుందా లేదా అని చెప్పండి. నాకు వీక్లో మోస్ట్లీ 3 days ఇలానే ఉంటుంది. 2 days నాకు నేనుగా కావాలని బ్రేక్ టైము తీసుకుంటాను, లేకపోతే అస్సలు కష్టం పని చేయడం. సో అది. హాయ్ అండి, చూసారా గవ్వలు అయితే రెడీ అయిపోయినాయి. బిజీ డే, చాలా హెక్టిక్గా ఉంది. గ్రైండర్ పని కూడా అయిపోయింది. మీరు ఇక్కడ చూసారా ఆ 2 పిండిలు రెడీ చేసి పెట్టాను. గ్రైండర్ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా లోపల పెట్టేయడమే. సో దాన్ని అయితే లోపల పెట్టేద్దాం. ముందు గవ్వలు ఎలా వచ్చాయి మీకు చెప్తాను. పాకం పట్టుకోవడానికి భయపడతారు కదా చాలామంది, అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది బెస్ట్. సో బెల్లం కరిగించుకొని డైరెక్ట్గా ఇలా పిండిలో కలిపేసుకొని చేసేసుకోండి. టేస్ట్ ఏం డిఫరెన్స్ ఉండదు, చాలా బాగుంటుంది. బిస్కెట్స్ తింటాం కదా మనం, గోధుమ పిండి బిస్కెట్స్, మైదా బిస్కెట్స్ కూడా నేను చూపించాను, అవి తిన్నట్టు ఉంటుంది గవ్వల షేప్లో. బట్ చాలా బాగుంటుంది. అలానే గుల్లగా సౌండ్ వింటున్నారు కదా, చాలా క్రిస్పీగా వస్తాయి. సూజీ వేసుకోవటం అసలు మర్చిపోకండి, బాగుంటుంది. సో ఇప్పుడైతే టేస్ట్ చూద్దామా మరి ఎలా ఉందో. మీకు నేను టేస్ట్ చూస్తేనే కదా ఎంత బాగా వచ్చిందో తెలిసేది. సో నేనైతే టేస్ట్ చేస్తాను. వినిపిస్తుందా సౌండ్? అద్దరిపోయింది. స్వీట్ కరెక్ట్గా సరిపోయింది. కప్పుకి అరకప్పు వేసుకోండి బెల్లం, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అండ్ చాలా బాగుంది. అవును తల్లి, వాంట్ టు టేస్ట్? చాలా బాగుంది, వచ్చిపోయింది. ఓకే, నీ ఫేవరెట్ కదా. ఓకే, సో అది తప్పకుండా ట్రై చేయండి. నేను పెట్టుకున్న టార్గెట్స్ అన్నీ ఫినిష్ చేశాను. బట్టలు మట్టేయడానికి 1 hour పట్టింది. నడువు నర్థం చాలా అయిపోయింది. తర్వాత ఈ గ్రైండర్ వేస్తూ సైమల్టేనియస్గా స్నాక్స్ కూడా చేశాను. ఈ 2 days వస్తాయి మాకు, సో ప్రాబ్లం లేదు. ఇంకా తర్వాత ఏమన్నా చేసుకోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ రేపు ఎల్లుండిలో హాట్ మాత్రం చేయలేకపోయాను చెప్పినట్టే. రేపు ట్రై చేస్తాను ఏదో ఒకటి. సో అది ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి ఈవినింగ్ పూజ చేసుకోవాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సో అలా ఒక స్నాక్ ఐటమ్ మాత్రమే చేయగలిగాను ఈ రోజుకి. హాట్ ఏదన్నా ఇంకా రేపు చేస్తాను. ఇప్పటికే నాకు బాగా రెస్ట్లెస్ అయిపోయింది, పని ఎక్కువైపోయి బాగా. మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నారు కదా, మార్నింగ్ నుంచి ఇలా రోజంతా పని ఉంటే ఒక్కొక్క రోజు ఇలానే ఉంటుంది బిజీగా. మెయిన్ గ్రైండర్ వేసిన రోజు మనకి రోజువారి పనులే మామూలుగా ఎక్కువ అంటే ఇది ఒక ఎక్స్ట్రా పనే కదా, ఎంత కాదనుకున్నా కూడా. బట్ తప్పదు, వీక్లీ వన్స్.
ఇంకా అలా వేయకపోతే ఇడ్లీ దోశ లేకపోతే మేమైనా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం, కానీ మా పాప అయితే అసలు ఒప్పదు. దాన్ని కంపల్సరీ ఈ రోజు వదిలితే రెండో రోజైనా కావాలి. ఇడ్లీ దోశని బాగా మిస్ అయిపోతూ ఉంటుంది. ఇంకా అలా గ్రైండర్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ మినపప్పు కదా, దానిలోంచి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. నేనైతే మామూలుగా ఆ మిషన్ ఉంది చూసారా, దాన్ని అయితే వెంటనే కిచెన్ క్లీనర్ స్ప్రే చేసేసి చక్కగా వైప్ చేసి పెట్టేశాను. ఇంకా దాన్ని అయితే లోపల పెట్టేస్తాను. ఇది కూడా క్లీన్ చేసి చక్కగా పక్కన పెట్టేసుకున్నాం అంటే డ్రై అయిపోద్ది. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పెట్టేసుకుంటే 1 వీక్ వరకు పని ఉండదు. ఇలా మెయింటైన్ చేస్తేనే మన దగ్గర వస్తువులు ఎక్కువ రోజులు బాగుంటాయి. అలా కాకుండా దాన్ని అలా వదిలేస్తే త్వరగా పాడైపోతే, అలా కాకుండా వెంటనే క్లీన్ చేసుకోండి. నాకైతే ఇది అలవాటే, వెంటనే క్లీన్ చేయకపోతే ఒకవేళ దాన్ని అలా వదిలినా కూడా నాకు ఏ పని చేయాలనిపించదు, ఏం తోచదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వెంటనే చేసేస్తాను. ఇంకా మీకు నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్ ఈ మధ్య బాగా తగ్గిపోయాయి, ఎవ్వరు అసలు కామెంట్ చేయట్లేదు. చూసిన వాళ్ళందరూ కొంచెం ఒక్క 2 మినిట్స్ నా కోసం టైం తీసుకొని మంచి కామెంట్ అయితే చేస్తారని వెయిట్ చేస్తున్నాను. అది ఏదైనా సరే మీకు ఏం చెప్పాలన్నా చెప్పండి, ప్లీజ్ కామెంట్ అయితే చేయమని చెప్తున్నాను. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సో అది ఇలా అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవడమే గ్రైండర్ని. ఈ పిండి అక్కడక్కడ ఉండిపోద్ది, కొంచెం గ్యాప్స్లా ఉన్నాయి చూసారా, వాటిలో ఉండిపోద్ది. అది మీరు నీట్గా క్లీన్ చేసుకోకపోతే ఫంగస్లా ఫామ్ అయ్యి ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. మినపప్పు గురించి మీకు తెలిసిందే కదా, ఎంత బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుందో వాటి నుంచి. కాబట్టి నీట్గా చూసి క్లీన్ చేసుకోవాలి. ఆ మధ్యలో సెంటర్లో పైప్లో ఉంది కదా, ఆ పార్ట్ని మాత్రం బ్రష్తో క్లీన్ చేస్తే ఈజీగా పోద్ది. ఎప్పుడన్నా మీకు ఏమన్నా స్ట్రక్ అయిపోతే, నేను వెంటనే చేసేస్తున్నాను కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు వెంటనే చేసుకోకుండా అది కనుక ఎండిపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం నానబెట్టేసుకొని బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అది ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.